చాలామంది అప్పుడు ఎంపీలు ఉన్నారు, ఆ తర్వాత రాజకీయ నిరుద్యోగులుగా మారినారు. కొంతమంది పోయినారు అటు బీఆర్ఎస్లోకి, కొంతమంది పోకుండా పార్టీలో ఉన్నారు. సిరిసిల్ల రాజయ్యకు నమ్మకం ఉండనా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బతికి బట్టగడుతుందని చెప్పి? తప్ప. నేను మీకు సాక్ష్యాలు కూడా చెప్తా. వరంగల్ ప్రజలు కనుక ఈ ఇంటర్వ్యూ వినేది ఉంటే అందరూ ఖచ్చితంగా దేశం ఏంటో సార్ ఇంటర్వ్యూ ఉంటే తెలుస్తుంది. 2010లో ఉప ఎన్నిక వచ్చింది హనుమకొండకు, వరంగల్ వెస్ట్. ఆ ఉప ఎన్నికలో నేను దండిగా ప్రచారం చేస్తున్న మా దయాసాగర్ రావు అని మాకు గురువు, ఆయన ఎన్నికల్లో నిలబడ్డాడు. దండిగా ప్రచారం చేస్తున్న క్రమంలో ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ అని నేనే కాయిన్ చేసిన దాన్ని. అది 4 సంవత్సరాలు ప్రచార మాధ్యమాలలో తిరిగింది. అంటే నమ్మకం, ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ అన్న. ఎందువలనన్నా ఏదో అచేతనంగా అజ్ఞానంగా అనడం కాదు. ఇవ్వగలిగిన శక్తి ఉన్నది కాంగ్రెస్ పార్టీకే, బిల్లు పెట్టగలిగిన శక్తి ఉన్నది కాంగ్రెస్ పార్టీకే, పాస్ చేయించగలిగిన శక్తి ఉన్నది కాంగ్రెస్ పార్టీకే, ఏ ఇతర పార్టీలకు లేదు. అప్పుడున్న పరిస్థితిలో టీఆర్ఎస్ నేను ఇచ్చినా అంటాడు, తేగలుగుతారా? బిల్లు పెట్టించగలుగుతారా? కనీసం బిల్లు పెట్టించే అన్ని ఓట్లన్నీ ఉన్నాయి వాళ్ళ దగ్గర. కాంగ్రెస్ సపోర్ట్ లేకుండా కాదు, వాళ్ళ పార్టీ సపోజ్ టీఆర్ఎస్ పార్టీ బిల్లు పెట్టించగలుగుతుందా? పాస్ చేయించగలుగుతుందా? సంఖ్యాబలం ఉందా? సరే వాళ్ళిద్దరే ఉన్నారనుకుందాం, ఇంకో 100 మందినో 200 మందినో జమ చేయగలుగుతారా? వాళ్ళు జమ చేయలేరు. అది అసాధ్యమైన ముచ్చట. వాళ్ళు ఇప్పుడు క్లెయిమ్ చేస్తే శూన్యంలో బాణం వేసినట్టు. అది మీరు అట్లా క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళకైతే. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి ఉందని నేను ఆ రోజు ఇచ్చేది తెచ్చేది కాంగ్రెస్ అన్న నంబర్ పాయింట్. నేను ఈ పాయింట్కి వస్తున్నా, ఎందుకంటే దీర్ఘంగా వెళ్ళిపోతుంది. రెండవది, నన్ను ఫామ్ హౌస్కి పిలిచిండు కేసీఆర్. పిలిచిండు ఏ సంవత్సరంలో? 2013లో. ఓహో, తెలంగాణ రాకముందు. నాకు గొప్ప హామీ ఇచ్చిండు, అందరికరికే గొప్ప హామీ ఇచ్చిండు. తనకు కూడా తెలుసు, ఒకళ్ళు ఇంటర్వ్యూ కనుక చూస్తుంటే తనకు కూడా తెలుసు. కేసీఆర్ హామీ ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రం కావాలన్నా, మనకు రాజకీయ ఫలితం కావాలన్నా, ప్రయోజనం కావాలన్నా అని ఒక చర్చ చేయించిన. చర్చ చేసి నేను అక్కడ ఉంటేనే తెలంగాణ రాష్ట్రం వస్తుంది, మా వాళ్ళు కూడా ఎవరు రావద్దు పోవద్దు, అక్కడ ఉంటే సోనియా గాంధీని కడుపులో తల పెడతాము, దండం పెడతాము, బిల్లు పెడతాము, పాస్ చేయిస్తాం. ఇటు వస్తే ప్రయోజనం ఉన్నది. కేవలం బక్కయ్య కొడుకు రాజే ఒక సింగిల్ మనిషి అవుతాడు. ఈడికి వస్తే, టీఆర్ఎస్కి వస్తే, అక్కడ ఉంటే నేను 14 లక్షల మందికి ప్రతినిధిని. అమ్మను బెదిరి మెప్పిస్తాం, ఒప్పిస్తాం, బిల్లు పాస్ చేయిస్తామని నేను డిఫర్ అయిన క్రమంలో నా మీద ఎంత ఒత్తిడి వచ్చిందో మీరు అమౌంట్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ ఒత్తిడి ఎంత ఉన్నదో మీరు అర్థం చేసుకోవాలి. దాన్ని తట్టుకొని నో, తెలంగాణకు రావాల్సిందే, అవసరమైన నార్కో టెస్ట్కు సిద్ధం ఉంటే ఆ రోజు కూడా, ఈ రోజు కూడా నార్కో టెస్ట్కు సిద్ధం ఉన్నా. అలాంటి దృఢ నిశ్చయంతో ఎస్ ఉన్నా. పార్టీని కదలనీయలేదు, నేను కదిలిపోలేదు. తర్వాత క్రమంలో 14లో అందరం ఓడిపోతారు అనేటువంటి భావన నాలో వ్యక్తిగతంగా ఉండే. నేను ఇది గొప్పగా చెప్పుకోవడం అవసరం లేదు, కానీ నేను పార్టీకి చెప్పిన, ఉద్యమకారులకు సానుభూతి పోతుంది, ఇచ్చిన వాళ్ళకు సానుభూతి రాదు. ఎన్డీఏ 3 రాష్ట్రాలు ఇచ్చినప్పుడు మూడిట్లో ఓడిపోయింది, ఒకదానిలో అలియన్స్ ప్రభుత్వం చేసింది. ఇది చరిత్ర సత్యం. కాబట్టి ఇది కూడా ఉద్యమకారులకు పోతుంది, ఇచ్చిన వాళ్ళకు రాదు. కాబట్టి మనం వాళ్ళు మెర్జ్ చేసుకుందామని చెప్పిన మాట వాస్తవం. మెర్జ్ చేసిన తర్వాత పరిణామాలు ఏ రకంగా ఉంటాయనేది రాజకీయ ఎత్తుగడల తర్వాత జరుగుతాయని చెప్పిన మాట వాస్తవం. ఆ నమ్మకం ఎస్, ఇది వాళ్ళకు పోతుందని కూడా నమ్మిన. ప్రభుత్వం పోతుంది, ఓడిపోతామని కూడా నమ్మిన. దాని తర్వాత మళ్ళీ వస్తుందని కూడా నమ్మిన. 14లో ఓడిపోయిన తర్వాత పోరాటంలో ఒక్కరోజు కూడా వెనకపోలే. ఎస్, ఎన్నడైనా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ప్రభుత్వం రావాల్సిందే. ఎందుకంటే దేశాన్ని శక్తి ఒక కాంగ్రెస్ పార్టీకి ఉంది, వేరే పార్టీలకు ఏమున్నాయి? పాపం రీజనల్ పార్టీలు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ చేతన అవుతుందా ఈ దేశాన్ని నడపా? అది కాదు. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అయితే బీజేపీ వస్తుంది, లేకపోతే కాంగ్రెస్ వస్తుంది, రెండే వస్తుంది తప్ప వేరే రాష్ట్రం ఇప్పటికి కూడా నేను దృఢ నమ్మకం. వాళ్ళు 2 సార్లు వాళ్ళకి వచ్చింది కాబట్టి, 3వసారి వచ్చింది కాబట్టి మళ్ళీ వచ్చింది కాంగ్రెస్. ఇక నీ దేశాన్ని వచ్చింది కాంగ్రెస్ అని కాంగ్రెస్ పార్టీది వెంటబడి నడిచే క్రమంలో ఎన్నో అవమానాలు, ఎన్నో అసహ్యాలు, ఎన్నో ఈసడింపులు, ఎన్నో వ్యంగ్యంగా మాట్లాడటం. ఎక్కడిదే కాంగ్రెస్, ఇంకా రాజయ్య కాంగ్రెస్ పట్టుకొని ఎలాడుతున్నావు, ఇంకేం నడుస్తుంది అనుకుంటున్నావు అని అనేక మంది అన్నోళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అనేక మంది అన్నరా లేదా? పెళ్లిళ్ళు అన్నారు,
అన్నం తినేటప్పుడు అన్నారు, బజార్లో కలిసినప్పుడు అన్నారు, ఆఫీసులో కలిసినప్పుడు అన్నారు, పేదోని ఇంకేం ఆశపడి చూస్తున్నామని అన్నారు, ఇంకెక్కడున్నదా అన్నారు. అన్నా కానీ కాంగ్రెస్ మళ్ళీ వస్తుందని చెప్పిన దానికి అనేక కార్యక్రమాలు చేసినాం. అందులో నాది దృఢమైన బలమైన విశ్వాసం. ఆ విశ్వాసమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చినటువంటి దానికి నేను నిజంగా కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. పార్టీ అనేక రూపాలు తీసుకున్నది. దానికి తగ్గట్టుగా మేము మంచి నాయకులను ఎన్నుకున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ ఎక్కడిదని అన్నప్పుడు ఎస్ ఇక్కడ ఉంటుంది అని రేవంత్ రెడ్డి గారిని బయటికి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి ద్వారా పాదయాత్రలు చేయించి, ఉద్యమాల నిర్మాణం చేసి, పోరాటాల నిర్మాణం చేసి, ఇవాళ కాంగ్రెస్ ఎక్కడ చూసినా రేవంత్ అన్న అనేటటువంటి పరిస్థితి తీసుకొచ్చి ఈరోజు మరి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవటం జరిగింది. నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ, నేను ఒక రాజకీయ ఉపన్యాసం చెప్పకూడదు కానీ ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ ఎవరు వద్దన్నా కాదన్నా కాంగ్రెస్ పార్టీ. ఈ దేశానికి ప్రజాస్వామ్యాన్ని రాయించి ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. ఉన్నోనికి లేనోనికి ఒకటే ఓటు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీ. నిమ్న జాతులను, అట్టడుగు వర్గాలకు, ఆదివాసులకు, అందరికీ, దళితులకు ఒక రిజర్వేషన్ సౌకర్యాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. ఇది మామూలు ముచ్చట కాదు. అది అప్పుడు దేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు 565 మంది రాజులు, 1000 మంది పైన సంస్థానాధీశులు. ఆ పరిస్థితిలో వాళ్ళ రాజ్యాధికారం తీసుకున్నాం, వాళ్ళ ఆస్తులు తీసుకున్నాం, వాళ్ళ ఐశ్వర్యం తీసుకున్నాం. ప్రజాస్వామ్యంలో కలిపేసి అందరికి సమానమైన అవకాశాలు కల్పించాలని, ఇట్ ఈజ్ బై ద పీపుల్, ఫర్ ద పీపుల్, ఆఫ్ ద పీపుల్, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని రాసుకున్నప్పుడు, రాజ్యాంగం రాస్తున్నప్పుడు ఆ రాజులను వినిపించాం. పార్టీ నేను కాదు, అప్పుడు పార్టీ రాజులను వినిపించింది, సంస్థానాధీశులను వినిపించింది. వీళ్ళ ఒక్కరిద్దరిని కూడా వినిపించే పరిస్థితి లేదు డెమోక్రసీ వచ్చినాక. అప్పుడు డెమోక్రసీ లేదు, ప్రజాస్వామ్యం లేని రోజులు వినిపించి ప్రజాస్వామ్య దేశాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఎవరిది? కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కూడా ముందు కాలంలో కూడా పార్టీ ఈ దేశాన్ని కాపాడుతుంది. ఆ పార్టీలో అందరం కలిసికట్టుగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకునే దానికి ప్రజాస్వామ్యవాదులందరూ ఐక్యంగా వ్యవస్థలో రావాలి, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట తెలియజేస్తాము.